ఎంసెట్ 2024 సంబంధించి చాలామంది ఎంసెట్ క్వాలిఫై అయ్యారు. బట్ వాళ్ళు ఇంటర్మీడియట్ ఫెయిల్ అవ్వడం వల్ల వాళ్ళకి ర్యాంక్స్ అనేవి ఇవ్వలేదు. అండ్ తెలంగాణ అండ్ సిబిఎస్ఈ అండ్ ఐసిఎస్ఈ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా ఇంకా ర్యాంక్స్ అయితే ఇవ్వలేదు. మరి వాళ్ళందరికీ కూడా ఎప్పుడు ర్యాంక్స్ ఇస్తారని చాలామంది అయితే అడుగుతున్నారు కదా. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఫస్ట్ మనకి సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేవి మనకి ఒక 2 days బ్యాక్ అనేవి రావడం అయితే జరిగింది కదా. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నిన్నటి వరకు చూసుకుంటే మనకి ఇక్కడ డిక్లరేషన్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసి ఉంది. బట్ ఇక్కడ డిక్లరేషన్ ఆప్షన్ అనేది ఇప్పుడు డిసేబుల్ అయితే చేశారు. కావాలంటే మీరు వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. అదేవిధంగా మనకి ఐపీ రిజల్ట్స్ రిలీజ్ చేశారు కాబట్టి ఎవరెవరైతే ఏపీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క మార్క్స్ అనేవి డైరెక్ట్గా ఎంసెట్ వాళ్ళకి మన ఇంటర్ బోర్డు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మనం డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి మ్యాక్సిమం ఇంటర్ బోర్డు వాళ్ళు కూడా ఎంసెట్ బోర్డు వాళ్ళకి మీ యొక్క మార్క్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా డిక్లరేషన్ ఇప్పటివరకు ఎవరెవరైతే ఫిల్ చేశారో వాళ్ళకి మాత్రమే ర్యాంక్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. మనకి మ్యాక్సిమం ఈ యొక్క డిక్లరేషన్ ఆప్షన్ కూడా క్లోజ్ చేశారు కాబట్టి మనకి 3 to 4 daysలో మనకి ఈ యొక్క డిక్లరేషన్ ఫిల్ చేసిన వాళ్ళకి అండ్ ఎవరెవరైతే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఎంసెట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి 3 to 4 days మధ్యలో మనకి ఈ యొక్క సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. రిజల్ట్స్ వచ్చిన వెంటనే మీ వరకు అయితే ఇన్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.